నేను చాగంటి గారిది ఒకటి చిన్న పద్యం చదివిరు మొన్న ఆయన దాశరథి శతకంలో నుంచి. నేను అమెరికాలో కూడా చదివిన ఈ పద్యము, చాలా అప్రిసియేషన్ వచ్చింది దానికి. ఆయన వీరత్వం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, జాగ్రత్తగా వినండి. భండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణతూనకో దండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనచున్ గడగట్టి బేరిక డాండడ డాండ డాండ నినదంబుల జాండము నిండమెత్తవే దండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. మరి ఆ విధంగా ఆనాడు శ్రీరాముడంట, ఆనాడు కోదండాన్ని బట్టి ఒక్కొక్క బాణం కొడుతుంటేనంట ఆయన భుజాలు రుద్దతాండవమాన్నే అంట. మరి అంతటి వీరుణ్ణి కొలవాల్సిన అవసరం ఉందా లేదా అని ఆ కాంగ్రెస్ నాయకులకు ప్రశ్నించండి. మీరు సిగ్గు లేకుండా, శరం లేకుండా మీ నాయకుల విగ్రహాలు వందలు వేలు దేశ ప్రజలకి బానిసత్వం అలవాటు చేసిన నాయకుల విగ్రహాలు మీరు పెట్టుకున్నారు. మా వీరుణ్ణి మేము కొలుస్తున్నాం రా అని చెప్పి వాళ్ళకి చెప్పండి గట్టిగా. మరి అంతటి వీరుడు తండ్రి మాట విని, తండ్రి చెప్పంగానే గమ్మున వనవాసం వెళ్ళిపోయిన సౌమ్యుడు కూడా కదా. మరి ఒక్క వ్యక్తి లోపల ఇన్ని గుణాలు ఉండొచ్చు అని చూపించిన ఆదర్శ పురుషుడు రాముడు అని చెప్పుండాలకి. మరి రామరాజ్యం అంటే తమాషా కాదు, పెద్దలను అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే సంపూర్ణ రామాయణం ఎవరన్నా విన్నా, దాని మీద అవగాహన ఉన్నా వాళ్ళు చెప్తారు. గురువులను అడగండి. ఆనాడు బంగారు భవిష్యత్తు ఉండే ఆయన రూల్ చేస్తున్నప్పుడు, ఒక విధమైన రాజ్యం ఉండే, ప్రపంచ నాయకుడు ఉండే ఆయన. మరి అట్లాంటి రాజ్యంలో ప్రజలను ఎట్లా చూసుకోవాలి, రాజ్యాన్ని ఎట్లా సుభిక్షంగా చూసుకోవాలన్నా, అసలు రాజ్యం అంటే ఇది అని చూపించిన ఒక క్షత్రియ రాజు మా రాముడు అని చెప్పండి వాళ్ళకి. మరి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ చూస్తుంటే ఎట్లుందంటే, వాళ్ళ సీట్ నంబర్లు మొత్తం తగ్గుకుంటూ వస్తూనే ఉన్నాయి. వాళ్ళ ఆది నుంచి, స్వాతంత్రం నుంచి కొట్టుకుంటూ కిందికి పడుతూనే ఉన్నారు. ఎంత పడ్డా సిగ్గు లేకుండా ఇవాళ పవర్ కోసం మళ్ళీ వెంబర్లాడుతూనే ఉన్నారు. మరి వీళ్ళ చరిత్ర, ఔరంగజేబ్ చరిత్ర తీయరాదు, వీళ్ళది పెట్టరాదు. ఆ విధమైన పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. మరి ఆనాడు రాముడు లంకకి పోయి మొత్తం సైన్యాన్ని నేలమట్టం చేసి విభీషణుని చేతిలో రాజ్యం పెట్టి జియో పొలిటికల్ ఎథిక్స్ మెయింటైన్ చేసిన ప్రపంచ నాయకుడు మా రాముడు అని చెప్పండి వాళ్ళకు పోయి. మరి రాముని తిప్పలు తక్కువ కాదు. సద్గురు వీడియోలు చూస్తే ఆయన చెప్పిండు మొన్న, రామాస్ లైఫ్ ఇస్ అ డిజాస్టర్ అని. అంటే ఎన్ని తిప్పలైన ఆయనకంటే అడవికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, వనవాసం పోవాల్సి వచ్చింది కుటుంబాన్ని తీసుకొని. అక్కడ పోయినాక ఒక రాక్షసుడు నీచుడు వచ్చి మన అమ్మవారిని, ఆ తల్లిని, తన భార్యను అపహరించుకొని పోయిండు. మరి దాని తర్వాత పిల్లలకు దూరం కావాల్సి వచ్చింది ఏదో కారణాల వల్ల. మరి ఇంతటి ప్రాబ్లమ్స్లో ఏ ఒక్క సమస్య ఇక్కడున్నా, ఏ ఒక్క వ్యక్తికి వచ్చినా మన జీవితం కుదేలైపోతుందా కాదా ఆలోచన చేయండి. మరి ఇన్ని సమస్యలు ఉన్నా కూడా స్థితప్రజ్ఞత చవి చూపించి సగటు మానవుని లెక్క మన నేల మీద నడిచిన దేవుడు మన రాముడు కాదా అని చెప్పి ఆ కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నించండి మిత్రులారా. ఇవాళ క్షమించాలి, ఇవాళ ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు మననంటే, రాముడు లేనట్టుగా, ఈ నేల మీద నడవనట్టుగా, అసలు 500 ఏళ్ళ కింద అక్కడ గుడి లేనట్టుగా మనకు ఒక అపోహ క్రియేట్ చేసిర్రా లేదా? ఎస్ ఆర్ నో? వాళ్ళు ఎంత అపోహ క్రియేట్ చేసిరంటే, ఇవాళ కన్ఫ్యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కొడకల్లారా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా మమ్మల్ని. ఎందుకంటే కన్ఫ్యూజన్లు ఎక్కువ కొడతాం. ఎట్లా కొడతామంటే, ఇంత కట్టుకోలేం మేము గుడిని, ఇంత విశాలంగా కట్టుకున్నాం. ప్రపంచానికి ఉన్న కన్ఫ్యూజన్కి క్లారిటీ ఇచ్చినాం. మామూలు విషయం కాదు. ఇవాళ అంత దివ్యమైన మందిరం ఈరోజు మోడీ గారికి మేము ఎప్పుడు జీవితాంతం, నేను కానీ హిందూ సోదరులు కానీ ఖచ్చితంగా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. మరి మళ్ళీ చెప్తున్నా, మీరు కూడా చెప్పండి. కన్ఫ్యూజ్ చేస్తే తెలుసు కదా మీకు ఆ డైలాగ్, కన్ఫ్యూజన్ ఎక్కువ కొట్టేస్తామని చెప్పండి ఖచ్చితంగా అని ఈ సందర్భంగా ప్రతి ఒక్క మిత్రునికి చెప్తున్నా. మరి అన్న, ఇవాళ మీకు కూడా తెలుసన్న ఇష్యూ. అయితే ఈరోజు రామ మందిర నిర్మాణం ఒక కొత్త శకానికి నాంది పలకాలి కనుక, అదొక కొత్త తరహం రాజ్యం రావాలి కనుక కృష్ణ ధర్మ పరిషత్ అనే ఒక సొసైటీ ఫామ్ చేసినాం మేము. దాని ద్వారా మిత్రులారా జాగ్రత్త వినండి,
దాని ద్వారా తెలంగాణ ఆంధ్ర ప్రాంతం నుంచి 5 లక్షల మందిని మేము అయోధ్యకు తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి రాములవారి దర్శనం చేసి ఉత్తగా రావడం కాదు, రాములవారి దర్శనం చేసి ఊరికే వచ్చేయడం కాదు. ఆయన మన క్షత్రియ రాజు వీరుడు. ఆయన కథ భగవద్గీతలో ఇంపార్టెంట్ చాప్టర్స్ 2 సెషన్లు పెడతాం. ఆనాడు రాముడు ఎట్లయితే ధర్మం మన వైపు ఉంటే ఎవ్వన్నన్న పోయి నడిచిపోయి బాణం కొట్టి లంకను నీలమట్టం చేసిండో అదే విధమైన స్ఫూర్తిని ప్రతి ఒక్క వ్యక్తి లోపల నింపాలి. మరి అంతేకాదు, ధైర్యం అనే ఒకటే ఒక ఆయుధంని, ధైర్యం అనే ఒకే ఒక ఆయుధంని గుండె నిండా నింపుకొని తోకతోని పోయి లంకంతా అంటించొచ్చిండో ఆ ధైర్యాన్ని ప్రతి వ్యక్తి లోపల నింపాలని ఒక మంచి ఆలోచనతోని వాళ్ళు మళ్ళా రావాలి, తెలంగాణ ఆంధ్ర ప్రాంతంకి రావాలి, రామకథ అందరికీ చెప్పాలి, వాళ్ళ సొసైటీలల్లా వాళ్ళ సంఘాలల్లా వాళ్ళ జీవితాలు బాగుపరుచుకునే విధంగా వాళ్ళు మాట్లాడుకోవాలి, వాళ్ళకి చెప్పుకొని వాళ్ళు బాగుపడాలని ఒక సదుద్దేశంతో మేము కేడీపీ ద్వారా వాళ్ళని 5 లక్షల మందిని మేము అయోధ్యకు తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి 5 లక్షల మందిని తీసుకెళ్ళడం అంటే నా ఒక్కని వల్ల కాదు, క్షమించాలి, నా ఒక్కని వల్ల కాదు గనక నేను మొన్న అమెరికాలో కూడా ప్రసంగించిన, నేను మాట్లాడింది ఏం లేదు, రాముని గొప్పతనం చెప్పిన అంతే. వాళ్ళు ఎంత అప్రిషియేట్ చేసిరంటే మేము నీకు సపోర్ట్ చేస్తామని అక్కడున్న ఎన్ఆర్ఐలందరూ కూడా 10 ట్రైన్లు ఆల్రెడీ బుకింగ్ చేసిరు మిత్రులారా. ఈ సందర్భంగా చెప్తున్నా మీకు 10 ట్రైన్లు ఫిబ్రవరి మార్చ్ మంత్ల్లో ఎవరైనా రావాలనుకుంటే కృష్ణధర్మ.in అనే వెబ్సైట్కి మీరు లాగిన్ అయ్యి దాంట్లో రిజిస్టర్ గిట్ట చేసుకున్నట్టయితే మీకు బ్యాక్ మళ్ళీ ఈమెయిల్ ఫోన్ కాల్ వచ్చి మా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరి స్క్రూటినీ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. కనుక మీరు దాంట్లోకి రిజిస్టర్ కండి మిత్రులారా. మరి అంతేకాదు, ఈ సభాముఖంగా నేను ఇంకొక విషయం చెప్పాలి. ఈ కార్యం నేను అనుకోగానే ఫస్ట్ నేను మా ప్రియతమ నాయకుడు మా అన్న లక్ష్మణ్ అన్నకు చెప్పిన, అన్న ఒకటే మాట అన్నాడు, అభిషేక్ మీరు చేసే ధర్మకార్యం గనక నువ్వు 5 లక్షలు తీసుకపో, 10 లక్షల మందిని తీసుకపో, నా పూర్తి మద్దతు నీకు ఉంటుంది అని చెప్పి ఆనాడు యూపీ సీఎం గారితో మాట్లాడడం, ట్రైన్ స్టార్టర్ చేయడం పూర్తి బాధ్యత అన్న తీసుకొని వెనుకుండి నడిపిస్తున్నాడు. మేము ఒకటే అనుకున్నాం, ఆ రాముల వారి దగ్గర ఓనికి ఈ లక్ష్మణుడు మాకు తోడైనట్టుగా భావించినాము. చాలా సంతోషపడ్డామన్నా, థ్యాంక్ యూ అన్న. మరి నేను నా ప్రసంగం ముగించక ముందే